ఇప్పుడు అమ్మవారిని పూజించేటప్పుడు నార్మల్‌గా వరలక్ష్మి వ్రతానికి వాటికి కలశాలు పెడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఈ దీపావళికి కూడా కలశం పెట్టుకోవచ్చా? ఏ పండక్కైనా కలశం పెట్టుకోవటం అనేది మన ఆచారమే కాకుండా దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకే. మనం అంత ట్రెడిషనల్‌గా మాట్లాడుకోకుండా మనం మాట్లాడుకునేది చాలా సింపుల్. మనం ఇంట్లో ఎవరైనా చేసుకునే పద్ధతిలోనే మనం చెప్తున్నాం. హ్మ్. సింపుల్‌గా ఒక కలశం చెంబు రాగిది కానీ, ఇత్తడిది కానీ వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే వెండిదైనా ఏదైనా సరే కలశం తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే పసుపు, అక్షింతలు, కుంకుమ, గంధము, గంగాజలము, గోమూత్రం ఇట్లాంటివన్నీ వేసుకోవాలి. హ్మ్. వేసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టేసేసి కలశ దేవతని యాక్చువల్గా ఏం చేస్తామంటే అంటే తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తారంటే అన్ని దిక్కులు దేవుళ్ళని మనం దాంట్లోకి ఆహ్వానిస్తాం అనమాట. ఓకే. సో ఆవాహనం రాదు కాబట్టి అట్లీస్ట్ కలశ దేవత ఆర్ గౌరీ దేవతగా భావించి మనం ఏదైతే పటం కానీ విగ్రహం పెడతామో కలశాన్ని కూడా అంతే ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఓకే. యాక్చువల్ కలశాన్లోకి ఏం చేస్తామంటే మనం అన్ని దిక్కుల దేవతల్ని ఆహ్వానిస్తాం అనమాట. ఆహ్వానించి పెడతాం. అట్లాగా. సో అలాగా కలశం పూజ చేసి ఆ 3 రోజులు కానీ ఎన్ని రోజులైతే మనం ఆ పూజ చేస్తామో హ్మ్. ఆ తర్వాత ఈ వాటర్ అంతా ఇంట్లో అంతా చల్లుకోవాలి. సో హుహు. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ఎలిమినేట్ అవుతుంది. ఓకే. ఆ కలశం వాటర్‌ని మొక్కలకు వేయొచ్చంటారా వేయచ్చు. తర్వాత? మొత్తం ఇల్లంతా జల్లిన తర్వాత మిగిలిన మొక్కలకి వేయొచ్చు అనమాట. ఓకే.